హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం ప్రపంచం నడుస్తున్న పద్ధతిలో ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దానికి సంబంధించిన ప్రభావం ప్రతి దేశం మీద ఎంతో కొంత ఉంటుంది. అందుకోసమే ప్రతి దేశం యుద్ధాలకు సంబంధించి ఆచితూచి ప్రవర్తిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనా ఘర్షణకు సంబంధించి కూడా అన్ని దేశాలు ఆచితూచి ప్రవర్తిస్తున్నాయి. కానీ కొన్ని దేశాలు ఏవైతే దుందుడుకు దేశాలు అనుకుంటున్నామో, ఏవైతే ప్రపంచం తన గుప్పిట్లో ఉండాలని నమ్ముతున్నాయో అటువంటి అమెరికా లాంటి దేశాలు పక్కన పెడితే భారత్ లాంటి దేశాలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అట్లా ఉన్నట్టుగా కనిపించడం లేదు. భారతదేశానికి సంబంధించి ప్రధానమంత్రి మోదీ తీసుకుంటున్న వైఖరికి భారతదేశం ఇప్పుడు కూడా తీసుకుంటున్న వైఖరికి చాలా భిన్నత్వం కనిపిస్తూ ఉంది. యుద్ధం మొదలైందో లేదో వెంటనే ప్రధానమంత్రి మోదీ ఆవేశంగా ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అని ట్వీట్ చేశారు. అదే భారతీయ స్టాండ్గా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అవుతూ ఉంది. ఆలోచించలేని వాళ్ళు, చరిత్ర తెలియని వాళ్ళు, గుడ్డిగా ఫాలో అయ్యేవాళ్ళు అందరూ కూడా ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అని ట్వీట్ చేయటం మొదలుపెట్టారు, లేదా మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ ఆశ్చర్యకరంగా నిన్న భారత్ అఫీషియల్గా తన స్టాండ్ను ప్రకటించింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి. ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించి భారతదేశం మొదటి నుంచి ఏ వైఖరితో ఉందో ఇప్పుడు కూడా అదే వైఖరితో ఉంటుంది అని. ఏంటి మొదటి నుంచి ఉన్న వైఖరి? మొట్టమొదట ఇజ్రాయెల్ అనే దేశాన్ని ఏర్పాటు చేయాలనే యుఎన్ నిర్ణయం తీసుకోవటాన్నే భారతదేశం వ్యతిరేకించింది. ఆ తర్వాత కాలంలో కూడా అనేక సార్లు ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న ప్రతిసారి, అది యుఎన్లో చర్చకు వచ్చిన ప్రతిసారి, యుఎన్ తీర్మానాల్లో ప్రతిసారి భారతదేశం ఇజ్రాయెల్ దురాక్రమణను తప్పుపట్టింది. నెహ్రూ నుంచి ఇందిర వరకు, చివరికి వాజ్పేయి దాకా కూడా ఇదే స్టాండ్ ఉంది. ఎందుకంటే పాలస్తీనా ప్రజలకు తమ భూభాగంలో ప్రశాంతంగా జీవించే హక్కు ఉంది. అసలు దేశాన్ని విడదీయటమే తప్పు అనుకుంటే, విడదీసిన దగ్గర కూడా శాంతియుతంగా లేకుండా ఇజ్రాయెల్ ముందుకు చొచ్చుకుని రావటము, పాలస్తీనా ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేయటం అనేది గత 60-70 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఇది జరిగిన ప్రతిసారి కొన్ని దేశాలు పాలస్తీనాకు శాంతియుతంగా జీవించే హక్కు ఉంది, ఇజ్రాయెల్ దురాక్రమణలు చేస్తుంది, ఇది చెయ్యకూడదు, వెనక్కి కూడా పోవాలి. నిజానికి వాజ్పేయి ఈ మాట అన్నారు. ఇజ్రాయెల్ ఏ దురాక్రమణలు అయితే చేసిందే వాటి నుంచి వెనక్కి కూడా పోవాలి అని కూడా అన్నారు. अरबों की जिस जमीन पर इजराइल कब्जा करके बैठा है वो जमीन उसको खाली करना होगी। आक्रमणकारी आक्रमण के फलों का उपभोग करे, ये हमें अपने संबंध में स्वीकार नहीं है। तो जो नियम हम पर लागू है वो औरों पर भी लागू होगा। अरबों की जमीन खाली होना चाहिए। जो फिलिस्तीन है, उनके जो फिलिस्तीनी हैं, उनके उचित अधिकारों की प्रस्थापना होना चाहिए. కానీ మోదీ వచ్చిన తర్వాత దానికి భిన్నమైన వైఖరి తీసుకోవటం మొదలుపెట్టింది. నిజానికి ఎప్పుడూ కూడా భారతదేశం ఇజ్రాయెల్తో వ్యాపార సంబంధాల్లో అడుగుపెట్టినప్పటికీ కూడా రాసుకుని పూసుకుని తిరిగింది లేదు. ముఖ్యంగా ఇజ్రాయెల్ పాలస్తీనా శాంతియుతంగా జీవించాలి అని ఏదైతే ఇండియా స్టాండ్ తీసుకుంటూ వచ్చిందో ఆ స్టాండ్కు అనుకూలంగా ఆ దేశ ప్రధాని రాబిన్ ఒక ఒడంబడిక యాసర్ అరాఫత్తో చేసుకున్న తర్వాత మాత్రమే ఈ వ్యాపార సంబంధాలు కూడా ప్రారంభమయ్యాయి. కానీ అక్కడ కూడా శాంతిని వ్యతిరేకించేవాళ్ళు, ద్వేషాన్ని మాత్రమే ఊపిరిగా శ్వాసగా పీల్చేవాళ్ళు ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటారు. అక్కడ కూడా ఈ శాంతియుతంగా జీవించాలి అని ఎవరైతే అన్నారో రాబిన్ని అక్కడ ఒక రైట్ వింగ్ యాక్టివిస్ట్ హత్య చేశాడు. సరిగ్గా భారతదేశంలో గాంధీని గాడ్సే హత్య చేసినట్టుగా ఇప్పుడు అక్కడ ఎవరైతే హత్య చేశారో అటువంటి అభిప్రాయాల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న పార్టీ, దానికి సంబంధించిన నెతన్యాహు ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది ఎందుకు మోదీ నెతన్యాహుతో అంత చెలిమి చేస్తున్నాడని. నిజానికి ఇజ్రాయెల్లో అడుగుపెట్టి అక్కడ ప్రధాని కౌగలించుకున్న మొట్టమొదటి భారతీయ ప్రధాని కూడా మోదీనే. నెతన్యాహు ఇవాళ ప్రపంచంలో ఉన్న ప్రమాదకరమైన రైట్ వింగ్ లీడర్స్లో ఒకడు. ఈ ద్వేషపూరిత రాజకీయాలు చేయటంలోనూ, ముఖ్యంగా పాలస్తీనా మీద అత్యంత దుర్మార్గమైన దాడులు చేయటంలోనూ నెతన్యాహు పాత్ర ఉంది. ఇది కేవలం మనం మాత్రమే అంటున్న మాట కాదు, ఇజ్రాయెల్ ప్రజలు, ఇజ్రాయెల్ మీడియా కూడా అంటున్నమాట. నిజానికి ఇజ్రాయెల్లో చాలా పాపులర్ పత్రిక ఈ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి ఇది మొదలైన వెంటనే ఒక ఎడిటోరియల్ కూడా రాసింది. దీనికి ప్రధాన కారణం నెతన్యాహునే. ఎందుకంటే పాలస్తీనా ఉనికినే గుర్తించడానికి నిరాకరించి వాళ్ళని రెచ్చగొట్టి ఇంతవరకు తీసుకొచ్చాడు అనే మాట అక్కడ పాపులర్ పత్రిక కూడా రాసింది తన ఎడిటోరియల్లో. ఏ అమెరికా అయితే నేను ఉన్నంతకాలము ఇజ్రాయెల్తో ఉంటానని ఒకవైపు చెప్తుందో, ఆ అమెరికా ప్రజలు కూడా ఇవాళ ఇజ్రాయెల్ చేస్తున్న పనులకు వ్యతిరేకంగా ప్రదర్శన తీస్తున్నారు. అంటే కేవలం
అమెరికా లాంటి ప్రపంచ పోలీసులు కొంతమంది రైట్ వింగ్ పీపుల్ అంటే నెతన్యాహు లాంటి వాళ్ళే సపోర్ట్ చేసినంత మాత్రాన ఇవాళ ఇజ్రాయెల్ రైట్ కావాలని అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. చాలామంది ఇక్కడికి వచ్చి మనకు ఒక వాదన కూడా చేస్తున్నారు గతంలో చేసిన ఒక వీడియో కింద, అది ఒరిజినల్గా యూదుల భూమి యూదులకు చెందాలి అని. అట్లాగే చేయాల్సి వస్తే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఉండగలరా? ఈ మాట అనే హక్కు అసలు అమెరికాకు ఉందా? అమెరికాలో ఉన్న వేలాది రెడ్ ఇండియన్ తెగలను ఎవరు ఊచకోత కోశారు? ఏ బైబిల్ పట్టుకుని తెల్లవాళ్ళు అమెరికా ఖండం మీద కాలు పెట్టి అక్కడ రెడ్ ఇండియన్స్ అందరినీ ఊచకోత కోశారు? మీకు వీలైతే ఒక పుస్తకం ఉంది, చదవండి. రెడ్ ఇండియన్స్ చేసిన చిట్ట చివరి యుద్ధం వూండెడ్ నీ అనే ఒక పర్వతం దగ్గర, బరీ మై హార్ట్ ఎట్ వూండెడ్ నీ అని ఒక పుస్తకం ఉంటుంది. నిజానికి వాళ్ళు 50 ఏళ్ల కింద కూడా మళ్ళీ ఒకసారి ఆ యుద్ధం చేశారు. దానికి సంబంధించి డాక్యుమెంటరీలు కూడా ఉన్నాయి. అంటే ఏ బైబిల్ పట్టుకొని తెల్లవాళ్ళు అమెరికా ఖండాన్ని ఆక్రమించారో వాళ్ళు అక్కడ ఉండే అవకాశం ఉంది. అంటే వాళ్ళు ఆక్యుపై చేసి ఇంకొక ఆక్యుపేషన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అమెరికా ఒక ఆక్యుపైడ్ ల్యాండ్. ఆ మాటకు వస్తే భారతదేశం 6000 సంవత్సరాల కింద ఈ భారతదేశంలో ఒక సంస్కృతి ఉంది. దీన్ని ఆర్యులు వచ్చి నాశనం చేశారు. నాశనం చేయటమే కాకుండా వాళ్లే వచ్చి అనేక మత గ్రంథాలు రాసుకున్నారు. ఇవాళ చాలామంది 2000 ఏళ్ల కిందనే దేవుడు యూదులకు ఆ భూమి ఇచ్చాడు, ధారాదత్తం చేశాడు కాబట్టి వాళ్ళకి చెందాల్సిందే అని మాట్లాడుతున్న వాళ్ళు అదే ఇక్కడ వర్తింపజేస్తే ఏమవుతుంది? ఇక్కడ 3000 ఏళ్ల కింద అప్పటికే చాలా గొప్ప సంస్కృతి ఉన్న భారతదేశం మీద దండెత్తి వచ్చిన ఆర్యులు చేసింది కూడా అదే. వాళ్ళు కొన్ని వేదిక్ స్క్రిప్ట్స్ రాసుకున్నారు. వేదిక రచనల ప్రకారమైన మనుస్మృతి ప్రకారమైన వాళ్ళు రాసుకున్నది ఒకటే మాట, మొత్తం భూగోళం బ్రాహ్మణులకు చెందినదే. ఈ బ్రాహ్మణులు ఎవరికిస్తే వాళ్ళు తీసుకోవాలి కానీ వేరే ఎవరికి హక్కు ఉండకూడదు. ఇవాళ మనం దాన్ని ఫాలో అవుతామో, ఫాలో అయ్యి మొత్తం భూగోళాన్ని బ్రాహ్మణులకి ఇస్తారా? ఇట్లా ఇవ్వటానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు? ఎవరైతే ఇవాళ వచ్చి యూదులకే ఆ భూమి చెందాలి మత గ్రంథం ప్రకారం చెప్తున్న వాళ్ళు భూగోళం మొత్తం బ్రాహ్మణులకే చెందాలి అంటే ఒప్పుకుంటామా? మత గ్రంథాలు అనేవి మనుషులు రాసినవి, దేవుడు కూర్చొని రాయలేదు. దేవుడు పేరు మీద మనుషులు రాసినవి. ఏ మత గ్రంథమైనా కానివ్వండి, ఇస్లాం కానివ్వండి, క్రిస్టియానిటీ కానివ్వండి, హిందూ కానివ్వండి, యూదు కానివ్వండి, ఏ మత గ్రంథమైనా దేవుడు కూర్చొని రాయలేదు, మనుషులు రాశారు. ఆ మతాన్ని ప్రాపగేట్ చేయటంలో భాగంగా వాళ్ళు పుట్టించిన థీరీలు. ఇవాళ ఆ థీరీల్ని పట్టుకుని ఎవరైతే పీస్ఫుల్గా కొన్ని వందల సంవత్సరాలుగా జీవిస్తున్నారో వాళ్ళ మీద దాడి చేయటం ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇది నంబర్ 1. రెండోది, అన్నిటికంటే ముఖ్యమైనది, కీలకమైనది, ఇవాళ మనం ఆందోళన చెందాల్సింది భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న స్టాండు దాదాపుగా 1 కోటి మంది భారతీయుల్ని ప్రమాదంలోకి నెట్టేసింది. నిన్న సాయంత్రం నేను గల్ఫ్ కంట్రీస్లో పనిచేస్తున్న కొంతమంది స్నేహితులతో మాట్లాడాను. వాళ్ళందరూ కూడా అక్కడ కొన్ని ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. భారతదేశం ఇవాళ ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అంటుంది. మీరందరూ ఇక్కడెందుకున్నారు? మీరు మీ దేశానికి వెళ్ళిపోండి లేదా ఇజ్రాయెల్కి వెళ్ళిపోండి అంటున్న మాటలు ఆల్రెడీ వాళ్ళు వింటున్నారు. భారతదేశం నుంచి ఉద్యోగాలు లేక, జీవనోపాధి లేక పొట్ట పట్టుకుని బయటకు వెళ్తున్న వాళ్ళలో 66% మంది ఇవాళ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు. ఎవరినైతే ఎడారి మతం అని ఎడారి దేశాలను వెక్కిరిస్తున్నారో ఆ దేశాల్లోనే 66% అంటే 90 లక్షల మంది భారతీయులు ఇవాళ గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. ఇవాళ అరబ్ వరల్డ్ అంతా కూడా దీన్ని గమనిస్తుంది, భారతదేశం ఏం చేస్తుందని. నిజానికి భారతదేశం ఆర్యన్స్ రాకముందు హరప్ప, మొహంజోదారోలో కాలంలోనే గల్ఫ్ తోటి వ్యాపారం చేసింది. అక్కడ మెసపటోనియా ముద్రలు దొరికాయి. మెసపటోనియా అనేది వీళ్ళు చెప్తున్న యూదుల కాలం కంటే చాలా పాతది, చాలా కిందది. 6000 సంవత్సరాలుగా భారత్కి, గల్ఫ్కి లేదా అరబ్ వరల్డ్కి ఒక సంబంధం ఉంది. ఇవాళ ఒకళ్ళు వచ్చి అరబ్ దేశాలు పాటించే మతానికి వ్యతిరేకమైన ఒక స్టాండ్ తీసుకోగానే మొత్తం చరిత్ర అంతా తుడిచిపెట్టుకుని పోతుందా? మనం ఎంతసేపటికి నెహ్రూ ఏం చేశాడు, ఇందిరాగాంధీ ఏం చేశాడు కదా, నేను చెప్తున్న 6000 ఏళ్ల సంవత్సరాలుగా మనం సంబంధాల్లో ఉన్నాం. మెసపటోనియా నాగరికత, సింధు నాగరికత రెండు వ్యాపార సంబంధాలు కూడా చేశాయి. ఈ మొత్తాన్ని వదిలేద్దాం అంటే చరిత్ర తవ్వటం మొదలు పెడితే ఎక్కడ దాకా తవ్వుదాం, ఎక్కడ ఆపుదాం? అమెరికా చరిత్ర అయితే 400 ఏళ్ళు తవ్వితే చాలు, అక్కడున్న ప్రతి తెల్లవాడు ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. దానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరైతే ఇవాళ యూదు ల్యాండ్ అని అంటున్నారో వాళ్ళు దీన్ని సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక్క అమెరికా మాత్రమే కాదు, అమెరికా, న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా, ఈ దేశాలన్నీ ఏంటి, అక్కడ స్థానికంగా ఉండే తెగలను ఊచకోత కోసి వాళ్ళు అక్కడ దేశాలుగా ఏర్పడ్డారు. వాళ్ళందరూ వచ్చింది కూడా బైబిల్ తీసుకుని. ఇవాళ బైబిల్ తీసుకుని వాళ్ళు వెనక్కి వెళ్తారా? వెళ్ళమని మనం చెప్దామా?
ఎక్కడ ఆపుతాం? భారతదేశ చరిత్రకే వద్దాం. 3000 ఏళ్ల చరిత్ర దగ్గర ఆగుదామా? 6000 ఏళ్ల చరిత్రకు వెళ్దామా? మనం 1500 ఏళ్ల కిందనే భారతదేశంలో ఉన్న కొన్ని వేల బౌద్ధారామాలని ఆక్యుపై చేసి బౌద్ధ భిక్షుల్ని ఊచకోత కోసి వాటిని హిందూ ఆలయాలుగా మార్చిన చరిత్ర మనకుంది. పోనీ అక్కడికి వెళ్దామా? వెళ్ళి వాటిని అన్నింటిని వెనక్కిద్దామా? ఇవాళ మనం రామజన్మభూమి వివాదం ఏంటి? ఇవాళ చరిత్రను తవ్వుకుంటూ పోతే ఎంత దూరం పోతాం? మనకి ఇవాళ కావాల్సింది కో ఎగ్జిస్టెన్స్. మళ్ళీ ఒకసారి మనం నెహ్రూని తలుచుకోక తప్పదు. నిజానికి ఇదే అరబ్ వరల్డ్లో ఒక పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు, సూయేజ్ కాలువ సంక్షోభం వచ్చినప్పుడు దాన్ని అడ్డుకున్న వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. అలీన విధానం అనేది భారతదేశం ప్రపంచం ముందు పెట్టిన ఒక గొప్ప విధానం. థ్యాంక్స్ టు నెహ్రూ. ఆ విధానం లక్ష్యాలేంటి? కలిసి బతుకుదాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకోవద్దు, టెరిటరీలను గుర్తిద్దాం, ప్రతి వాళ్ళ ఇంటర్నల్ అఫైర్స్లో కల్పించుకోవద్దు, శాంతిని పెంచి పోషిద్దాం. ఈ 5 నాన్ అలైన్మెంట్ మూమెంట్ ప్రిన్సిపల్స్, కేవలం ఈ ప్రిన్సిపల్స్తోనే ఒక పెద్ద యుద్ధాన్ని, 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపగలిగింది అలీన విధానం. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే ముందు వెనక చూడకుండా, 1 కోటి మంది భారతీయుల భద్రతను కూడా లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్లు ఇవ్వటం. మళ్ళీ ఒకవైపు అఫీషియల్గానేమో ఇంకొక మాట చెప్పటం. ఇది అంటే మోదీ చెప్పిన మాట అఫీషియల్ కాదని మనం నమ్మాలా? పరిస్థితులు ఇట్లా ఉన్నప్పుడు, అందులోనూ మన ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నప్పుడు, మనకొక చరిత్ర ఉన్నప్పుడు, పాలస్తీనాతోనూ అరబ్ వరల్డ్తోనూ ప్రపంచంతోనూ మనకొక చరిత్ర ఉన్నప్పుడు దీన్నంతా పక్కన పెట్టేసి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయటం అనేది ఎంతవరకు సరైంది? మీరే ఆలోచించండి.